హాయ్ అండి, నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లర్నింగ్ లెన్స్ ఛానల్. ఇవాళ స్వీట్ కార్న్ పాలకూరతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చిల్లులున్న గిన్నె తీసుకొని ఒక సైడ్ పాలకూర, ఇంకొక సైడ్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని వాటర్ హీట్ అవనివ్వాలి. వాటర్ హీట్ అయ్యాక ఈ చిల్లులున్న గిన్నెని మనం ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ మీద పెట్టుకొని స్టీమ్ అనేది బయటకు పోకుండా ఇంకో గిన్నెని ఇలా బోర్లించుకోవాలి. ఈ గిన్నె అనేది కంప్లీట్గా క్లోజ్ చేయాలండి, స్టీమ్ బయటకు వెళ్ళకూడదు. ఇలా ఒక 5 నిమిషాలు స్టీమ్ అయ్యాక స్పూన్తో ఇలా అంతా కూడా కలుపుకొని మరొక 2 మినిట్స్ దీన్ని స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, 2-3 చిల్లీస్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి. పాలకూర ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదండి, ఆకుకూరలు ఇష్టపడిన పిల్లలు, అలాంటి పిల్లలకి ఈ విధంగా రైస్ చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆనియన్ అనేది త్వరగా కుక్ అవ్వడానికి నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేను 1 గ్లాస్ రైస్ వండుతున్నాను కాబట్టి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత స్టీమ్ చేసినటువంటి పాలకూరని మనం పేస్ట్ చేసుకొని ఈ ప్యాన్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది ఫ్రై అవనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అవనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి స్వీట్ కార్న్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు అది కూడా వేగనివ్వాలండి. వేగాక 3/4 స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మిరియాల పౌడర్ చాలా కొంచెం వేసుకుంటున్నానండి. మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ రైస్ యూజ్ చేస్తున్నాను. సో ఉడికించుకొని ఆరబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసుకొని అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పాలకూర రైస్ రెడీ. ఎమ్మి పాలకూర రైస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరని తినని పిల్లలు కూడా తింటారు. లాస్ట్లో కొంచెం పుదీనా జల్లుకొని మనం మూత పెట్టుకుంటే పుదీనా ఫ్లేవర్ అనేది రైస్లోకి దిగుతుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్కే పిల్లలకి తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, పాలకూర స్వీట్ కార్న్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.